గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 84వ దశకంలో ఉన్నాం. సమంత పంచక యాత్ర, సమంత పంచక తీర్థం. పరశురాముల వారు పశ్చాత్తాపం చెంది తపస్సాచరించి ఆ రక్తపు మడుగులను 5 తీర్థాలుగా మార్చిన ఒక పవిత్రమైన ప్రదేశం అది. క్వచిదథ తపనోపరాగకాలే పురినిదహత్కృతవర్మ కామసూను. క్వచిదథ తపనోపరాగకాలే పురినిదహత్కృతవర్మ కామసూను. యదుకుల మహిళావృతస్సు తీర్థం సముపగతోసి సమంత పంచకాక్ష్యం. ఒకనాటి సూర్యగ్రహణము నాడు నీవు ద్వారకానగరంలో ఉన్న స్త్రీలు మొదలగు వారితో కలిసి సమంత పంచకమును పుణ్యతీర్థములకు బయలుదేరావు. ఆ సమయమున పట్టణ రక్షణమునకై కృతవర్మను ప్రద్యుమ్నుని పుత్రుడైన అనిరుద్ధుని నియోగించావు. బహుతర జనతాహితాయ తత్వమపి పునన్ వినిమజ్య తీర్థతోయం. ద్విజగణ పరిముక్త విత్తరాశి సమమిలథాహ కురు పాండవాదిమిత్రై. ఆ సమంతక పుణ్యతీర్థమున నీవు మునిగి స్నానము చేయుట వలన ఆ తీర్థము ఇంకనూ పరమ పవిత్రమయ్యింది. అట్లే నీవు పుణ్యతీర్థమున స్నానము చేయుట స్వార్థమునకు కాక జనులందరకు మార్గదర్శకముగా ఉండినది. అచ్చట నీవు బ్రాహ్మణులకు అనేక విధములైన దానములు చేశావు. అచ్చట నీవు కౌరవులు పాండవులు ఇంకనూ స్నేహితులు ఉన్నగు వారు వాళ్ళు కలిశారు నిన్ను. తవ ఖలు దయితా జనై సమేతా ద్రుపద సుతా త్వయి గాఢ భక్తి భారా. తద్విత భవదాహృతి ప్రకారైరతి మూలే సమమన్యమామినీభిః. ద్రౌపదీదేవికి నీపై గాఢమైన భక్తి కలదు. ఆమె నీ పట్ట మహర్షులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆ పట్టపురాణులు తమ తమ వివాహ వృత్తాంతములను వినిపించారు. అప్పుడు ద్రౌపది తక్కిన స్త్రీలందరితో కలిసి వాటిని విని చాలా సంతోషించింది. తదనుచ భగవన్ నిరీక్ష గోపానతి కుతుకారుపగమ్య మానయిత్వా చిరతర విరహాతురాంగరేఖాః పశుపవధూ సరసం త్వమన్వయాసి. గోపాల, ఆ సమయమున సమంత పంచక తీర్థమునకు నందుడు మొదలైన గోపాలురు గోపికలతో కలిసి వచ్చారు. నీవు నందాది గోపకులను చూసి వారి దగ్గరకు పోయి గౌరవించావు. చాలా కాలం నుండి నీ విరహ బాధను అనుభవించుచున్నందువలన దర్భ కర్రల వలె చిక్కి ఉన్న గోపికలను నీ సరసమైన మాటలచే సంతోషపెట్టావు. సపరిజ భవదీక్షణోత్సవేన ప్రముషిత మానహృదాం నితంబినీనాం. అతిరస పరిముక్త గంచులీకే పరిచయ హృద్యతరే కుచే న్యలైభీః. చాలా కాలం తరువాత నిన్ను చూచుటచే గోపికల యొక్క ఆనందము వర్ణనాతీతముగా ఉన్నది. అది వారికి కన్నుల పండుగగా ఉన్నది. అత్యంత ప్రేమానురాగములతోనున్న గోపికలను ఆలింగనము చేసుకుని వారిని పరమానంద పరవశులను చేశావు. రిభుజన కలహై పునః పునర్మే సముపగతైర్యతి విలంబనాభూత్. ఇది కృత పరిరంభణే త్వయి ద్రాగతి వివశా ఖలు రాధికా నిలిల్యే. రాధా, నాకు శత్రువులతో యుద్ధములు మాటిమాటికి సంభవించుటచే నేను యుద్ధకాలము వరకును నీ దగ్గరకు రాలేకపోయాను. అందువలననే ఇంత ఆలస్యం జరిగిందని పలుకుచూ రాధాదేవిని ఒక్కసారి హృదయమునకు హత్తుకున్నావు. అప్పుడు ఆమె నీ కౌగిట కరిగిపోయి పూర్తిగా వివశురాలై మీద సుఖానుభూతిని పొందినది. అవగత విరహ వ్యథాస్తదాతారహసి విధాయ దదాథ తత్వబోధం. పరమసుఖచిదాత్మకోహమాత్మే చుదయతు వస్ఫుటమేవ చేతసీతి. నీవు ఆ సమయమున గోపికలందరకును విరహబాధను దూరము చేసి వారికి తత్వజ్ఞానమును ఉపదేశించావు. నేను అందరిలోనూ ఆత్మస్వరూపుడనై ఉంటాను కనుక మీకు నా నుండి వియోగమును మాటయే ఉండదు. ఈ విషయము మీ అందరి మనస్సులందు స్థిరంగా ఉండుగాక నీవు బోధించావు. సుఖరస పరిమిశ్రితో వియోగ కిమపి పురా భవదుద్ధవోపదేశైః సమభవదముతః పరం తు తాసాం పరమసుఖైక్యమయీ భవద్విచింత. స్వామి, పూర్వము గోపికలు
నీ ఎడబాటు వలన అంతులేని దుఃఖమునకు లోనై ఉన్నారు. పిదప ఉద్ధవుని యొక్క ఉపదేశం వలన వారి దుఃఖములలో ఆనందము మిశ్రితమైనది. అందువలన వారి విరహ బాధ కొంత తొలగిపోయింది. ప్రస్తుతం నీ ఉపదేశ ప్రభావమున నిన్ను కూర్చిన చింతనయే పరమానందానుభూతిలో వారిని లీనమునర్చినది. మునివర నివహైస్తవాథ పిత్రాదురిత శమాయ శుభాని పృక్షమానై త్వయి సతి కిమిదం శుభాంతరైరుహసితైరపి యాజితస్తదాసౌ. ఆ సమయమున నీ తండ్రి అయిన వసుదేవుడు ఆ పుణ్యతీర్థమునకు వచ్చిన మహర్షులతో పాప క్షయమునకై చేయవలసిన పుణ్యకార్యమున గూర్చి అడిగాడు. అప్పుడు ఆ మహర్షులు, పరమాత్మకు నీవు దగ్గర ఉండగా ఇతర పుణ్యకర్మల యొక్క అవసరం ఏమున్నది అని నవ్వుతూ పలికారు. అయినను వసుదేవుడు ఆ మహర్షుల చేత యజ్ఞం చేయించాడు. సుమహతి యజమే వితాయమానే ప్రముదిత మిత్రజమే సహైవ గోపాః యదుజన మహితా స్త్రీమాసమాత్రం భవదను సంగర్సం పురేవ భేజుః. వసుదేవుడు చేయించుచున్న మహాయజ్ఞము 3 నెలల వరకు కొనసాగింది. దానివల్ల నీ మిత్రులందరూ చాలా సంతోషించారు. అప్పుడు యాదవులు తమతో సమానంగా గోపికలను గోపజనమును సమ్మానించారు. అందరూ 3 నెలల వరకు నీ సమాగమ సంతోషములను మునుపటి వలని అనుభవించారు. వ్యపగమ సమయే సమేచ్చ రాధాంబుడముపగూష నిరీక్షవీతఖేదాం ప్రముదిత హృదయ పురం ప్రయాత పవనపురేశ్వర పాహి మాంగదేభ్యః. భక్తప్రియ, సత్రయాగము పూర్తి అయిన తరువాత అందరూ తమ తమ ఇళ్లకు తిరిగిపోతున్నారు. ఆ సమయమున నీవు రాధాదేవిని దగ్గరకు తీసుకుని హక్కున చేర్చుకున్నావు. అంతటా ఆమె విరహ బాధ తొలగిపోయినది. ఆమెను చూచి సంతోషించి ద్వారకా నగరమునకు వెళ్ళావు. అట్టి గురువాయూరు స్వామి, నన్ను రోగముల నుండి కాపాడుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.